అబ్బా ఎన్నొద్దులు ఎన్నొద్దులు ఆయ సార్ మాట్లాడక లేకో మాట అంటుండు మనకే పాల్సారు సార్ ఆలోచనలు మాటల గురించి మన అందరికి ఎరికేనాయే అట్లా ఏదో ఓ సందర్భంలో సార్ మాట్లాడిన మాటలు విని ఆయన ఐడియాని కాపీ కొట్టినట మన సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి అదేందో చూద్దాం పాండ్రి. మన తెలంగాణ జనాల కోసం కేఏ పాల్ సారు షానొద్దులకు ముందుకొచ్చి ఏమో చెప్తా అంటుండు. ఇందాం రారి. చెప్పురు సారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 29, 2024లో నా పక్కన కూర్చొని గ్లోబల్ పీస్ సమిట్ గురించి ఏమన్నాడో వినండి. శ్రీ రేవంత్ రెడ్డి జీ, I'm inviting you to global summit organized by Dr. K.A. Pal in Hyderabad. Please do come to Hyderabad and participate in global summit. Thank you. అవును పిలిచిండు. ఇప్పుడు ఏమైంది సార్ మళ్ళా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నా సమిట్ ఐడియాలన్నీ కాపీ కొట్టేసి భారత్ సమిట్ అని పేరుతో ఆయన నిన్న మొన్న సమిట్లు పెట్టాడు. ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఒక్క బిలియనర్ వచ్చాడా, ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? 100 కోట్లు వేస్ట్ చేసి ఆగరో ఇదా భారత్ సమిట్ వెనకాలన్న కథ. మరి రాహుల్ గాంధీని కూడా పిలిచిండు కదా సార్, దానికి ఏమంటారు? రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. ఒక బౌన్సర్ లాగా ఆయన చుట్టూ తిరిగాడు కానీ ఎయిర్పోర్ట్ లో ఒక ముఖ్యమంత్రిలా బిహేవ్ చేశాడా? చూస్తుంటే పాల్ సార్ చెప్పినట్టే జరుగుతుండే కదా సీఎం సార్ రాహుల్ గాంధీ వెనుక. ఇప్పుడు మొత్తం మీద పాల్ సార్ చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి కేఏ పాల్ ఐడియానే కాపీ కొట్టిండు. పోనీ కొట్టినా కూడా ఖర్చు తప్ప ఆడ పని జరిగింది ఏం లేదు. ఖాళీ కుర్చీలు తప్ప పనికొచ్చేటోళ్ళు ఒక్కరు కూడా రాలే ఆ మీటింగ్ కు. మరెందుకు ఇసొంటి మీటింగులు పెట్టుకుంటా ఆర్టీగా పైసలు కరావు? దీని మీద యావత్ తెలంగాణ పబ్లిక్ ఆలోచన చేయాలి, మాట్లాడాలి, ఈ వీడియో అందరికి తెలిసేటట్టు షేర్ చేయాలి అంటుండు. మరి నిజంగానే సీఎం సారు పాల్ సార్ ఐడియాని కాపీ కొట్టిండా? ఇంట్లో ఎంత దాకా నిజం ఉంది? ఓ దిక్కు పాల్ సార్ ఏమో బల్ల గుద్దినట్టు నేను మాట్లాడిందే నిజం అంటుండు. మరి ఈ వీడియో చూసినాకనైనా రేవంత్ రెడ్డి సార్ రియాక్ట్ అవుతాడా కాడా ముందు చూద్దాం. ఇక దొంగ బుద్ధి ఉన్నోళ్ళ ఉపాయాలు చిన్న ఉంటలేవు. కామన్ పబ్లిక్ కంటికి దొరకని దొంగతనాలు చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి పోలీసులు, పట్టుకుంటే వదిలేస్తాం దొంగదందాలు అని పుష్ప డైలాగులు కొడుతున్నట్టు చేస్తున్నారు. పోలీసులు పన్నుతున్న పథకాలకు చిక్కకుండా రోజుకో ఎత్తేస్తున్నారు. ఇగో గీడ చూడుండ్రి ఎంతటి ఉపాయం చేసిండ్రో. నాటుసార దొంగలు తాడింది అన్నేటోడు ఉంటే వన్ తలంది అన్నేటోడు ఉంటాడు అంటారు కదా, హాగో అదే జరిగింది ఇడ. తిరుపతి జిల్లా వైవిపాలెం ఊరు పరిధిలా ప్రపంచం కండ్లు గప్పి నాటుసార కాస్తున్నారట కొంతమంది సారదందా నడిపేటోళ్ళు. ఎవ్వలు కనిపెట్టని ఎవ్వలకు దొరకని జాగల సారాగా వస్తున్నారట. పోలీసులకు కూడా దొరికే ఛాన్స్ లేని ఇగో ఈ అడవి నడిమిట్లా బాగా జాబ్తా పడుతున్నారట దొంగ కథలు. కానీ టెక్నాలజీ పెరిగింది కదా, అందుకే డ్రోన్ కెమెరాలను గాలిలోకి ఎగిరేసి నాటు సారాన్ని కాసే తావును కనిపెట్టిండ్రట పోలీసులు. మొత్తం అడవిని గాలిచ్చినట్టు తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో చూసుడు పోలీసులకు కష్టమైన పని కాబట్టి డ్రోన్ ను అడవిలకు పంపిండ్రట. దాని కెమెరా కన్నుతోని అడుగడుగు చూసిన పోలీసులకు ఇగో గీ గుడుంబ మాఫియా గుట్టు తెలిసిందట. మరి కాసిన సారా ఎక్కడ పెట్టిండ్రని చూస్తే దాన్ని కూడా డ్రోన్ కెమెరానే కనిపెట్టి పోలీసులకు దారి చూపించిందట. అగ చూడుండ్రి చెట్టు తొర్రలా గుట్టుగా ఎట్లా దాచి పెట్టిండ్రో. ఆ మట్టి బుర్రలకు తట్టనట్టున్నది పోలీసుల తన డ్రోన్ అనేది ఒకటి ఉంటదని, అది వాళ్ళను పట్టిస్తదని తెలుసుకోలేకపోయినరు. డ్రోన్ చూసినోళ్ళు ఉరుకుడు మొదలు పెడితే పోలీసులకు సిగ్నల్ ఇచ్చిందట. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న డ్రోను ఇంకేమున్నది పోలీసులు చుట్టుముట్టి దొంగలను దొరకబట్టిండ్రట. అబ్బా ఈ డ్రోన్ ఎక్కడిదరా బాబు, మా గండాన దాపరమైంది అన్నట్టు తిట్టుకుంటున్నారు కావచ్చు దొంగలు. పోలీసులకు దొరకకుండా ఉండాలంటే మళ్ళోసారి వీళ్ళు కూడా డ్రోన్లు వాడి పోలీసులు వస్తున్నారా ఏడున్నారు అనేది తెలుసుకొని దొంగసారా కాస్తారు కావచ్చు. కానీ పోలీసులు దానికి మించింది ఏదో చేసి దొంగ దందాలు పట్టుకుంటారు. కాబట్టి ఇసొంటి ఇజ్జత్ లేని పనులు చేసే కంటే బుద్ధిగా ఏదైనా పనులు చేసుకొని బతకరాదుండ్రా అని తిడుతున్నారు ఈ దొంగ సారా కాసి మంది పానాలు తీస్తున్నోళ్ళ కంత్రి బుద్ధి తెలిసిన పబ్లిక్.